హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. ఈరోజు మనం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్, సంయుక్త అండ్ సాక్షి వైద్య నటించిన నారీ నారీ నడుమ మురారి మూవీ గురించి చూద్దాం రండి. మీరీ వీడియో చూస్తున్నట్లయితే మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ బ్యాచ్లో ఎవరైనా నాలాగా మూవీ పిచ్చోడు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. స్టోరీలోకి వెళితే స్టోరీ రొటీన్గానే ఉంటుంది. ఇందులో మన హీరో పేరు గౌతమ్. తను నిత్యాని లవ్ చేస్తాడు. హీరోయిన్ వాళ్ల నాన్న హీరో అంటే ఇష్టం లేకపోయినా తన కూతురు మీద ఉన్న ప్రేమతో ఆ పెళ్లికి ఒప్పుకున్నా ఎలాగైనా చెడగొట్టాలని చూస్తాడు. అలాంటి టైంలోనే హీరోకి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి హీరో కాలేజీలో ప్రేమించిన దియా అనే సెకండ్ హీరోయిన్ అవసరమవుతుంది. మరి ఇంతకీ ఆ ప్రాబ్లమేంటి? గౌతమ్ అండ్ దియా ఎలా విడిపోయారు? హీరో ప్రాబ్లంకి దియాకి లింక్ ఏంటి? గౌతమ్కి నిత్యకి పెళ్లయిందా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ ఇదే అయినా మూవీ మొత్తం స్టోరీని పక్కన పెట్టి వెళ్లకుండా స్టోరీలోనే వెళ్తుంది. కానీ కొన్ని సిట్యుయేషన్స్ కావాలనే కాంప్లికేట్ చేస్తారు. సింపుల్గా వెళ్లే సీన్స్ కూడా కాంప్లికేటెడ్ చేస్తారు. కానీ దానికి సరైన రీజన్ ఉండదు, ఏదో స్టోరీని నడపాలని తప్ప. ఎమోషనల్ సీన్స్ ఉన్నా అంత ఇంపాక్ట్గా ఏమీ ఉండదు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వెళితే మూవీలో శర్వానంద్ పర్ఫార్మెన్స్ డీసెంట్గా బావుంది. కామెడీ, కొన్ని డైలాగ్స్ చాలా బాగా వర్క్ అయింది. ఇంకా సంయుక్త అండ్ సాక్షి యాక్టింగ్ బావుంది. తన యాక్టింగ్కి స్కోప్ ఉన్నా కూడా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గిందని చెప్పవచ్చు. సంయుక్త పర్ఫార్మెన్స్ ఫ్లాష్బ్యాక్ సీన్స్లో కొంచెం బావుంటుంది. ఇంకా నరేష్ తన కామెడీతో మూవీకి బాగా హెల్ప్ చేశాడు. సామజవరాగమన మూవీలోలాగా తనకి ఒక ట్రాక్ ఉంటుంది. అది యాక్సెప్టబుల్ కాకపోయినా కామెడీ పరంగా బావుంది. ఇంకా వెన్నెల కిషోర్ అండ్ సత్య కామెడీ బావుంది. రీసెంట్ మూవీస్తో పోల్చుకుంటే వీళ్లు కామెడీ ఈ మూవీలో బెటర్ అని చెప్పవచ్చు. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ వాళ్ళకిచ్చిన క్యారెక్టర్స్కి న్యాయం చేశారు అని చెప్పవచ్చు. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మూవీ స్టార్ట్ అయిన దగ్గర్నుండి చాలా ఫన్నీగా, ఎంటర్టైన్గా వెళుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఏమీ ఉండదు. మూవీ సెకండ్ హాఫ్ కూడా అదే ఫ్లోలో వెళ్ళిపోతుంది. మూవీలో ప్రెడిక్టబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, క్లైమాక్స్ ఎలా ఉంటుంది, శ్రీవిష్ణు క్యామియో ఈ క్యారెక్టర్తో ఉంటుంది, ఇలా చాలా విషయాలు ముందే చెప్పవచ్చు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ ఏమీ నాకంతగా ఎక్కలేదు. మూవీలో మొత్తంలో అవే మైనస్ అనిపించింది. బీజిఎం కూడా అంతలా ఏమీ లేదు. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే విజువల్ పరంగా సీన్స్ చాలా బావుంది. ప్రతి ఫ్రేమ్ గ్రాండ్గా, రిచ్గా ఉంటుంది. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే మూవీ కామెడీ పరంగా డీసెంట్గా చాలా బావుంది. ఫ్యామిలీతో ఒకసారి చూడొచ్చు. ఇంకా ఈ మూవీ ఒక డీసెంట్ హిట్ మూవీ అని చెప్పవచ్చు. మరి ఫ్రెండ్స్, ఈ మూవీ చూసి ఉంటే మీ అభిప్రాయం కామెంట్స్లో షేర్ చేయండి. మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.